పనిచేసే మున్సిపల్ కార్మికులకు 20,000 రూపాయలు. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, రెండవ పిఆర్సీ వెంటనే అమలు చేయాలని, రెండవ పిఆర్సీ అమలు చేసే దాంట్లో గ్రేడ్ వైజ్గా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేసురత్నంగా ఈరోజు సీఎం గారి పేజ్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మా వేతనాలు పెంచకపోతే రాబోయే కాలంలో ఉద్యమాలకు పిలుపునిస్తున్నామని తెలియజేస్తూ మా డిమాండ్లు మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు కానీ ప్రతి మున్సిపాలిటీలో ప్రజల ఆరోగ్యం బాగుండాలని పొద్దున్నే 5 గంటలకు లేచి కుటుంబాలను గురించి చూడకుండా అన్ని మున్సిపాలిటీలలో ప్రజల ఆరోగ్యం గురించి పరిశుభ్రం చేస్తాము. మా ఆరోగ్యము, మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం చెడిపోయినా ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యమని తక్కువ వేతనాలతో పనిచేస్తున్నందువల్ల శ్రమ దోపిడీ మున్సిపాలిటీలో జరుగుతున్నది. 4 పని చేస్తున్నారు. ఇదే శ్రమ దోపిడీ. సిబ్బంది తక్కువ ఉన్నది. అన్ని పేపర్లలో, మీడియాలో ఉన్నా కానీ ప్రభుత్వం వారు ఏమీ స్పందించలేరు. అందువల్ల ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎన్ని భర్తీ చేయాలి, మీకు వచ్చే జీతం ఎంత? సుమారుగా గ్రేటర్ హైదరాబాద్ లో 3,000 ఖాళీలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళ యొక్క ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయాలా. జనాభాకు అనుకూలంగా సిబ్బందిని పెంచాలా. అన్ని కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడెక్కడైతే జనాభా పెరుగుతున్నది, కాలనీలు పెరుగుతున్నది, చెత్త అంతా పేరుకపోతున్నది, శ్రమ దోపిడీ జరుగుతున్నది, అదంతా తీస్తున్నారు. ఇంకా దోపిడీ చేయడానికి రామ్కి కంపెనీకి అడ్డబెట్టడానికి చూస్తున్నారు. ఏఐటీసీగా మేము దాన్ని ప్రతిఘటిస్తున్నాము. జీతం ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు జీతము జిల్లాల 16,000 రూపాయలు ఇస్తున్నారు. జిల్లా మున్సిపాలిటీలలో గ్రేటర్ హైదరాబాద్ లో 19,000 ఇస్తున్నారు. మేము కనీస వేతనము గవర్నమెంట్ చట్ట ప్రకారంగా 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మా అధ్యక్షుడు రవిచంద్ర గారు మాట్లాడారు. నా పేరు కె రవిచందర్. నేను మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన కార్మిక సోదరులకు, మీడియా మిత్రులందరికీ వందనాలు. ఇవాళ ప్రధానంగా ఏంటంటే, గత ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి కార్మికుల హక్కులను కాలరాసినటువంటి నేపథ్యంలోనే ఈ నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం మరి వారి మీద కొంత ఆశలు పెట్టుకొని ఈరోజు ఇక్కడ అపాయింట్మెంట్ అడిగాం. అపాయింట్మెంట్ దొరకలేదు. ప్రజావాణిలో మా సమస్యలన్నింటినీ కూడా వారి లిఖితపూర్వకంగా విన్నవించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే, ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఏదైతే గ్రేటర్ కానీ 114 మున్సిపాలిటీలు ఉన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్నిటి కూడా డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఏదైతే వేతనాలు ఇస్తా ఉన్నారో, గ్రేటర్లో వర్కర్లకు 18,000, ఎస్ఎఫ్ఏలకు 19,000, అదేవిధంగా మున్సిపాలిటీల్లో 15,600 రూపాయల నుంచి 17,000 మధ్యన ఇస్తా ఉన్నారు. గత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో, దాని సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఏదైతే ఉందో దాన్ని తక్షణమే అమలు చేయమంటా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ నుంచి విలీనమైనటువంటి నేపథ్యంలో మరి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే వర్కర్స్ ఏదో మున్సిపల్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్లో విలీనమైనటువంటి నేపథ్యంలో చాలామంది 212 జీవో ప్రకారం కొందరు ఇప్పుడు గ్రేటర్లో విలీనమైనటువంటి మున్సిపాలిటీలో ఎన్ఎంఆర్లుగా ఉండి వాళ్ళు చాలామంది చనిపోయారు. కొందరు ఇంకా ఉద్యోగం ఉన్నప్పటికీ వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి వాళ్ళందరినీ తక్షణమే రెగ్యులర్ ఎంప్లాయీగా గుర్తించాలని, అదేవిధంగా గ్రేటర్లో కానీ మున్సిపల్లో కానీ ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేస్తూ కన్సర్న్ డిపార్ట్మెంట్కు ఆ యొక్క కంట్రిబ్యూషన్ పోతా లేదు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో దాదాపు అల్వాల్ కానీ ఇతర అనేక సర్కిల్లో సిపిఎస్ కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉన్నారో వర్కర్ల నుండి కంట్రిబ్యూషన్ కట్ చేస్తున్నారు. కానీ వారి ఏదైతే డిపార్ట్మెంట్కి ఏదైతే జమ కావాల్సినది జమ అవుతలేదు. 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటా ఉన్నది. అదేవిధంగా సిపిఎస్ కానీ జీపీఎఫ్ కానీ సక్రమంగా వారికి ఏదైతే డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే చనిపోయినటువంటి కార్మికులు ఉన్నారు, రిటైర్ అయినటువంటి కార్మికులకు బెనిఫిట్స్ ఇంతవరకు రాకుండా సతమతం అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సిపిఎస్కి సంబంధించి తక్షణమే ప్రభుత్వం స్పందించి, అదేవిధంగా గతంలో మేము ఇచ్చినటువంటి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, మాకు తక్షణమే పర్మనెంట్ చేయండి, అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఏదైతే కార్మికుడు పనిచేస్తున్న నేపథ్యంలో ప్రమాదానికి గురై చనిపోతే ఆ కార్మికుడికి 25 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని, అదేవిధంగా చనిపోయినటువంటి కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి
మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీసీ మున్సిపల్ రంగం రాష్ట్ర కార్యదర్శి, నా పేరు వనంపల్లి జైపాల్ రెడ్డి. ఈరోజు మేము మున్సిపల్ సంఘం తరపు నుండి ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ మేము చేస్తా ఉన్నాం. మేము గతంలో తెలంగాణ రాకతొలుత రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, మున్సిపల్ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి 10 ఏళ్లు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ఈ సీఎం కుర్చీ కూడా కాంట్రాక్ట్ ఉంటుందని చెప్పేసి బహిరంగ సభలలో చెప్పిండు. ఇదెక్కడి కాంట్రాక్ట్, ఇదెక్కడి పద్ధతి అని చెప్పేసి చెప్పినటువంటి కేసీఆర్ 10 ఏళ్లు పరిపాలన చూసినాం. ఏ ఒక్కరిని కూడా మున్సిపల్ కార్మికుని పర్మనెంట్ చేసిన దాఖలాలు లేవు. ఆయన ఉద్యమాలు చేస్తే వాస్తవంగా 1600 మందిని పీకేసిన చరిత్ర ఆయనది. ఈ రోజు మేము ఆయనని 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ ని గద్దె దింపినాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వచ్చినాక మా మున్సిపల్ కార్మికుల బతుకులు మారుతామని చెప్పేసి ఆశతోటి చూస్తా ఉన్నాం. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ కాదు, తెలంగాణ రాష్ట్రంలో పారిశుద్ధ్యం బాగుండాలంటే కార్మికులు ఉదయం 4 గంటలకు లేచి వచ్చి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తేనే ఈ రాష్ట్రం అంతా పరిశుభ్రంగా ఉంటది. ఇలాంటి కార్మికులకు ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో ఏదైనా ఇల్లు అద్దెకు తీసుకుంటే 9,000 10,000 రూపాయలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చేటువంటి 18,000 రూపాయలు ఇప్పుడు జీతం ఇస్తా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఏం తిని ఎట్లా బతికి ఎట్లా చదివేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పిఆర్సీ ప్రకారంగా 2వ పిఆర్సీ అమలు చేయాలి. దాని ఇంతవరకు రాష్ట్రంలో అమలు చేయాలి. ఆ పిఆర్సీ వచ్చే వరకు కనీసం 26,000 రూపాయలు మున్సిపల్ కార్మికులకు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మేడేకి పెంచినటువంటి 1000 రూపాయలు ఇప్పటికీ కొన్ని మున్సిపాలిటీలలో ఆ 1000 రూపాయలు కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. దాన్ని అన్నింటినీ తక్షణం అమలు చేయాలి. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు కనీసం ఈ మున్సిపల్ కార్మికులకు మీరు వచ్చినటువంటి 6 నెలల లోపు కనీసం ఒక 26,000 రూపాయలు పెంచి ఆ కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం.